అన్ని రాజకీయ పార్టీలు 5 శాసనమండలి స్థానాలు వస్తే 100% సామాజిక న్యాయం ఇస్తే, 3 మంత్రులే సామాజిక న్యాయం ఇస్తే, ఆ పార్టీ మాత్రం మా దారి రిజర్వేషన్లకు విలువలుగా పోరాడినటువంటి కరుడు కట్టిన 15 వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు గారు తీసుకొచ్చినటువంటి ముందు వాళ్ళు మార్చుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మమ్మల్ని అడుగుతున్న మీరు కిషన్ రెడ్డి గారు ముందు రాజీనామా చేసి ఏ మంత్రి పదవిని అరవింద్ గారికో, లక్ష్మణ్ గారికో, రాజేందర్ గారికో వాళ్ళకి ఇచ్చి అప్పుడు అవకాశం ఆనాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తే పాప మా పాయల్ శంకర్ లాంటి శాసనసభలో మద్దతు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఆటలను నడవకుండా దీనికి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారు. గిమ్మిక్స్ ఏదో చెప్తే ఎవరు గమనించారు. మేము అడుగుతున్నటువంటి దానికి జవాబు చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు 5 బండి సంజయ్తో సహా 5 కూడా మా పార్టీలో మేము ఎప్పుడైనా 15 వర్గాలకు, దళితులకు, మైనార్టీలకు అన్యాయం జరిగితే మేము ఏ విధంగా అందరికీ అడుగుతామో సరియైన దారిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. ఈరోజు 15 వర్గాల ప్రాతినిధ్యం ఉన్న ఆ 5-6 ఎంపీలు భారతీయ జనతా పార్టీ హిందువుల పేరు మీద, ముస్లింల పేరు మీద ఇంకో రకరకాలైనటువంటి డైవర్షన్స్ లేకుండా రిజర్వేషన్లకు సంబంధించి 42% రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి దాన్ని ఆమోదించి త్వరలో నిర్ణయించిన ప్రకారంగా సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సహకరించాలి. తప్పకుండా ఆ దిశలో ముందుకు పోవాలని కోరుకుంటాం.